హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ అంతా కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. నేను కొంచెం క్లిప్స్ తీసానండి, నాకు ఎంతవరకు వీలుంటే అంతవరకును. సో మార్నింగ్ లేచిన తర్వాత మీ అందరికీ తెలిసినట్లే నేను బాల్కనీలో ప్లాంట్స్తో కొంతసేపు టైం స్పెండ్ చేస్తాను. టైం స్పెండ్ చేసిన తర్వాత నైట్ ఒక్కొక్కసారి చాలా బిజీ వర్క్ ఉండడం వల్ల ఏమి సర్దకుండా పడుకుని పోతాం కదా, అవన్నీ కూడాను ఒకసారి ఎక్కడొక్కడ సెగ్రిగేట్ చేసుకొని నీట్గా పెట్టుకుంటాను. ఈరోజు అయితే నాకు ఆఫీస్ డే కూడాను. ఈ మధ్య అయితే నేను ఆఫీస్కి కొంచెం కంటిన్యూస్గా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు అంటే మా టీంలో నా కొలీగ్ అయితే మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో తను లీవ్లో ఉండబట్టి తన వర్క్ కూడా నేనే కొంచెం షేర్ చేసుకుంటున్నాను. సో దానికోసం అయితే నేను ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో మార్నింగ్ లేచిన తర్వాత ఇలా నీట్గా డస్టింగ్ అదంతా కూడా టీవీ యూనిట్ దగ్గర అదంతా కూడా కంప్లీట్ చేసేస్తాను. చేసిన తర్వాత ఫస్ట్ అయితే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ బయటకు వచ్చి ప్రశాంతంగా తాగుతాను. అండ్ నెక్స్ట్ అయితే కిచెన్లోకి వచ్చి నేను వర్క్ స్టార్ట్ చేసుకుంటాను. సో నేను 2 డేస్కి ఒకసారి ఇంట్లో హోమ్ మేడ్ కర్డ్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. సో నైట్ అయితే ఇలా పాలలోనే కొంచెం తోడు పెట్టేసి మైక్రోవేవ్లో పెట్టేస్తాను. సో దట్ నాకు మార్నింగ్ కల్లా నీట్గా కర్డ్ ప్రిపేర్ అయిపోతుంది. ప్లీజ్ అండి, ఇక్కడ నా మెస్సీ కిచెన్ని ఇగ్నోర్ చేయండి. సమ్ డేస్ నేను కిచెన్ మొత్తం బాగా క్లీన్ చేసుకొని డస్టింగ్ చేసుకొని అంత నీట్గా పడుకుంటాను. బట్ ఫ్యూ డేస్ ఉంటాయి కదా, సో అదేంటి అంటే ఇంకా మనము ఇంకా కొంచెం వర్క్ చేద్దాం అనుకున్నా కూడా మళ్ళీ ఎనర్జీ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే నీట్గా హ్యాపీగా రిలాక్స్ అయిపోతాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుందాం అన్నట్టు వదిలేస్తాను అనమాట. సో ఇక్కడైతే నిన్న నైట్ నేను కన్నా కలిపి ఇడ్లీ చేసుకున్నాము. సో ఆ ఇడ్లీ పాత్ర అవన్నీ కూడా స్టవ్ మీద ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఫస్ట్ అయితే నా లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను బీట్రూట్ ఫ్రై ఎల్హాంగ్ విత్ దట్ పప్పుచారు చేస్తున్నాను. ఇనీషియల్గా అయితే బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నానండి. కాకపోతే మళ్ళీ బీరకాయ పప్పు ఎందుకు చేయలేదని నెక్స్ట్ క్లిప్లో మీకు స్టోరీ చెప్తాను. నేను ఏం లేదు, జస్ట్ ముదిరిపోయి అందుకని చెప్పి బీరకాయ ఎప్పుడైనా పచ్చడి చేద్దామని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే బీట్రూట్ కట్ చేసి ఇంకా నీట్గా ఫ్రై చేసేస్తాను అనమాట. సో మా కిచెన్లోకి అయితే ఎండ ఎంత బాగా వస్తుందో మార్నింగ్, ఎందుకంటే మాది ఈస్ట్ ఫేసింగ్ కదా, అటువైపు బిల్డింగ్స్ ఉంటాయి. సో ఈస్ట్ నుంచి వెస్ట్కి రిఫ్లెక్ట్ అయ్యి అక్కడ ఎండ వస్తుంది. అండ్ వెస్ట్కి ఈవినింగ్ టైం అయితే మంచిగా సన్ వస్తాడు. బీరకాయ పప్పు చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా, కాకపోతే బీరకాయ ఏమో కొంచెం బాగా ముదిరింది. సో ఎప్పుడైనా ఇంకోసారి పచ్చడి చేద్దామని చెప్పి ఇంకా ఉంచాను. ఇప్పుడు అదైతే చాలా లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. ఎలాగో మా ఇంట్లో డైలీ నేను పప్పు చేస్తాను. సో ఒకసారి పప్పు చేస్తాం కదా, ఇంకా మళ్ళీ పచ్చడి అంటే నాకు ఈరోజు ఆఫీస్ ఉంది, అది కొంచెం ఎక్కువ పని అయిపోతుందని చెప్పి ఇంకా ఓన్లీ బీట్రూట్ ఫ్రై అలాంగ్ విత్ దట్ టమాటో పప్పు ఆర్ నార్మల్ కందిపప్పు, బేసిక్ కందిపప్పు కానీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇషానికి అయితే కందిపప్పు ఏం తిందండి, తను ఏదైనా ఆకుకూర పప్పు ఉంటే తింటుంది. కాకపోతే ఏదైనా ఆకుకూర పప్పు ఉంటే తింటుంది. ఇప్పుడైతే మనకి ఆకుకూర పప్పు చేయడం లేదు, ఎందుకంటే మళ్ళీ అది కిందకి వెళ్ళి నేను తీసుకొని రావాలి. సో ప్రజెంట్ అయితే ఈరోజుకి ఓన్లీ పప్పుతో తినేద్దాము అని చెప్పేసి కొంచెం చింతపండు వేస్తే తనకి ఇష్టం. సో అలా అయినా సరే కొంచెం అలా పప్పుచారులా చిన్న చేస్తే తినేస్తుంది అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇంకా రెడీ అవ్వాలి. యాక్చువల్గా మాకు ఆఫీసే ఒక 1.5 hour ఉంటుంది కదా, సో దానికోసం అని చెప్పి ముందే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ వెళ్ళిపోతే హ్యాపీగా కన్నా ఉంటారు కనుక తను రైస్ ఒకటి పెట్టుకుంటారు, పాపని చూసుకోవడం కనుక సరిపోతుంది. నా డేలో ఎవ్రీ మార్నింగ్ ఇలానే కంటిన్యూ అవుతుందండి, సేమ్ రొటీన్.
సో మార్నింగ్ లేచిన వెంటనే యూజువల్గా అయితే మ్యాక్సిమం 99% వర్క్ అనేది మార్నింగ్ లేచిన వెంటనే ఒక 2 hours 2.5 hours కంప్లీట్ చేసేద్దాం అనుకుంటాను. కుకింగ్ అని పూజ అంతా కూడాను. ఎందుకు అంటే నేను లేచినసరికి ఈశాని పడుకుంటుంది. సో తన పక్కన ఎవరో ఒకరు ఉండాలి. సో ఉండడం అనేది కన్నా ఉంటారు. సో ఈ టైంలో నేను కిచెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకుంటాను. సో మ్యాక్సిమం ఒక 80% నాకు కుకింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత అప్పుడు తను లేస్తుంది కనుక ఇంకా తనకి ఫ్రెష్ అప్ అయిపోయి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నెక్స్ట్ పూజ చేసుకుంటాము. సో బిఫోర్ మేము ఎలా ఉండేవాళ్ళం అంటే ఐ యూస్ టు డూ పూజ ఫస్ట్. సో బట్ నౌ ఏ డేస్ ఏంటయింది అంటే ఫుల్ ఎండ్ అండి బెంగళూరులో. అసలు నేను కిచెన్లో ఇంకా 10 తర్వాత ఇంక ఉండలేకపోతున్నాను. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అనమాట. సో ఫస్ట్ నేను కుకింగ్ ప్రిఫర్ చేయడానికి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే సో ఫస్ట్ మా మెయిడ్ ఆంటీ 9 o'clockకి వచ్చేస్తారు ఆంటీ. సో ఆంటీ వచ్చేలోపు నేను యూటెన్సిల్స్ అన్నీ యూస్ చేసినవన్నీ వేసేస్తే సో మ్యాక్సిమం తను అన్నీ క్లీన్ చేసుకుని వెళ్ళిపోతారు. అండ్ నా కిచెన్ క్లీన్గా ఉంటుంది, ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది కనుక సో ఆ రీజన్తో సో ఫస్ట్ అయితే నేను కుకింగ్ అనేది స్టార్ట్ చేసేస్తాను నేను. ఇక్కడైతే నేను బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకున్నానో ఒకసారి చెప్తాను. ఫస్ట్ కళాయిలోని కొంచెం ఆయిల్ వేసుకుంటాము. అండ్ దెన్ పోపు దినుసులు వేసుకొని కొంచెం నేను తెల్లుల్లిపాయ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. నేను యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దాన్ని మగ్గనిస్తాము. అండ్ కాసేపు అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని సాటే చేసుకుంటాము. అండ్ దెన్ బీట్రూట్ వేసుకుంటాం అనమాట. సో ఈ బీట్రూట్ జస్ట్ అలా మూత పెడితే ఆ ఆవిరి మీద బాగా కుక్ అవుతుందండి. అసలు ఎంత బాగా కుక్ అవుతుందో. అండ్ దెన్ కొంచెం ధనియా పౌడరు, కారం వేసుకొని ఒక కుక్ అయిన తర్వాత ఇంకా ఆపేస్తాను అనమాట. సో బీట్రూట్ అనేది జనరల్గా అందరం అంత ఎక్కువ నచ్చం కదా, బట్ బీట్రూట్ అనేది హెల్త్ చాలా మంచిది. అండ్ నేను ఈరోజు కర్రీ వండిన తర్వాత కొంచెం హాఫ్ పీస్ ఇలా కట్ చేసి జ్యూస్ కూడా తీసుకున్నాం అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఫేస్లో గ్లో వస్తుంది. అండ్ బ్లడ్లో ఏమైనా ఇంప్యూరిటీస్ ఉన్నా కూడాను పోతాయి అన్నమాట. సో ఎవరైనా సరే బీట్రూట్ ఫ్రై కానీ లేకపోతే ఇలా కర్రీలో కానీ లేకపోతే డైలీ ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ కానీ ఇలా యాడ్ చేసుకోండి. నా ఫేస్ వియర్డ్గా పెట్టానని ఏమనుకోవద్దు, ఎందుకంటే జ్యూస్ కూడా అంత టేస్ట్ ఏం బాగోదు కదా. బట్ ఏదైతే ఏమైంది డ్రింక్ అయితే చేసేసాను నేను. అండ్ దాని తర్వాత అయితే బెడ్రూమ్లోకి వచ్చేసి బెడ్ మొత్తం సర్దేశాను. బెడ్ సర్దేసి ఇంకా ఇల్లంతా కూడాను నీట్గా ధూపం వేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ లోపు మా మెయిడ్ ఆంటీ కూడా వచ్చేసి ఇల్లు చూసారా ఎంత బాగా క్లీన్ చేశారో. మా ఆంటీ అయితే ఎంత బాగా పనిచేస్తారండి. తను చాలా చాలా బాగా పనిచేస్తారు ఇంట్లోని. నేనున్నా లేకపోయినా తను అలానే చేస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. సో అండ్ దాని తర్వాత ఇక్కడ నా బాక్స్ ప్యాక్ చేసేసుకొని ఇంకా ల్యాప్టాప్ బ్యాగ్ అదంతా కూడా సర్దేసుకొని ఇంకా నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. నాకు ఆఫీస్కి పర్సనల్గా బస్ కానీ లేకపోతే స్కూటీ కానీ అలా ఏం వెళ్ళను. నేను యూజువల్గా ప్రిఫర్ చేసేది క్యాబ్. ఎందుకు అంటే ఒకవైపు 2.5 hours అనమాట. సో నేను వర్క్ చేస్తుంది డేటా సెంటర్లో కనుక అన్నీ ఆల్మోస్ట్ అలానే ఊరి చివరన ఎక్కడో ఉంటాయి. సో దానికి 2.5 hours జర్నీ కనుక ఒకవైపు ఇంకంతే 2.5 hours అలాగా ఈడ్చుకుంటూ వెళ్తాను. అండ్ 2.5 hours ఈడ్చుకుంటూ వస్తాను అనమాట. సో ఇక్కడైతే వెళ్ళేటప్పుడు నా లైఫ్లో అత్యంత బాధపడే విషయం ఏదైనా ఉందంటే ఇలా ఈశానిని వదిలేసి వెళ్ళడం ఆఫీస్కి. ప్రతి మదరు సేమ్ ఇదే కదా ఫీల్ అవుతారు. బాయ్ చెప్పు మమ్మకి. బాయ్ షూ. బాయ్ చెప్పు. వచ్చేయడానికి దాషు హై ఫై హై ఫై హై ఫై. బాయ్ బాయ్ కున్ను. ఇప్పుడు స్టార్ట్ అయ్యాను ఆఫీస్కి. వెళ్ళేసరికి ఇంకొంచెం టైం పడుతుంది. లంచ్ బాక్స్ కూడా ఉంది. నేను డైలీ మార్నింగ్ 10 o'clock అయితే ఆఫీస్లో ఉన్నా లేదు అంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసినా కూడా కంపల్సరీగా లాగిన్ అవుతానండి. ఎందుకంటే సమ్టైమ్స్ మనకి ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటాయి, లేదు అంటే స్టాండప్ కాల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ అవైతే నేను అటెండ్ అవుతాను నేను.
సో ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అసలు క్లిప్స్ ఏం తీయలేదు, ఎందుకంటే మార్నింగ్ అంతా కూడా నాకు చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. అండ్ దట్ టు వర్క్ చేసేది డేటా సెంటర్లో కనుక సమ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ అయితే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాను నేను. సో లంచ్లోకి నీట్గా బాక్స్ ప్యాక్ చేసుకుని ఇలాగ ఆఫీస్కి తెచ్చి తింటే ఎంత హాయిగా ఉంటుందో నాకు అసలు. అండ్ లంచ్ అయిపోయిన తర్వాత నేను 4:30కి ఆఫీస్కి నుంచి ఇంక ఇంటికి స్టార్ట్ అవుతానండి. ఎందుకంటే నేను వైట్ ఫీల్డ్, కేఆర్పురం ఈ జంక్షన్స్ దగ్గర ఏంటంటే పీక్ ట్రాఫిక్ ఉంటుంది. ఆల్రెడీ బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. అండ్ ఈవినింగ్కి అయితే నేను కొంచెం ఫ్రూట్స్ తీసుకున్నాను ఇంటికి వెళ్ళినప్పటికి. నా కిడ్నీ టోస్ట్ని ఈషా ఈషా వెళ్ళిపోదమ్మా, వెళ్ళిపోదమ్మా, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోదమ్మా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అసలు ఆఫీస్ వర్క్ అనేది నేను చేయను. మ్యాక్సిమం టైం అనేది నేను ఇషానితో టైం స్పెండ్ చేస్తాను. మా అపార్ట్మెంట్లో పార్క్ ఉంటుంది. సో ఆ చిల్డ్రన్ పార్క్ తీసుకెళ్ళి ఒక 6కి వెళ్ళామంటే ఎలా లేదన్నా 2 hours అయితే అక్కడ టైం స్పెండ్ చేసి 8కి వస్తాం అనమాట ఇంటికి. అండ్ దెన్ డిన్నర్ చేసి ఇంకా పడుకుని పోతాము. సో ఇలా జరుగుతుందండి నా డే ఇన్ మై లైఫ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా వరకు అందరు న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. టైం తీసుకొని నా వీడియోస్ చూస్తుండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.